ప్రజల కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేంటని ప్రశ్నించారు పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిరాజ్. ఈ రోజు రాంపురం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలక్షన్లో చేసిన ఖర్చును తిరిగి రాబట్టుకునేందుకు కూటమి నేతలు పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత భర్త శంకర్రావు భాగోతం ఇందుకు నిదర్శనంగా ఉందని చెప్పుకొచ్చారు. భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రభుత్వం భూములను మాయం చేసే దిశగా శంకర్రావు చేస్తున్న అన్యాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆదిరాజ్ అధికారులను కోరారు. సర్వే నంబర్ 113లోని జరుగుతున్న అన్యాక్రాంతాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. 100 రోజుల్లోనే ఇంతటి అక్రమాలకు పాల్పడితే రానున్న 5 సంవత్సరాల్లో ఎలాంటి భూదోపిడీలకు పాల్పడతారో అన్న విషయం ఊహకు అందటం లేదని దుయ్యబట్టారు. సమావేశంలో 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, 97వ వార్డు వైసీపీ నాయకులు మింటి మహేష్ పాల్గొన్నారు. సేనాపతి వసంత్ గారి పేరు మీద, సేనాపతి శంకర్రావు గారి పేరు మీద జీవీఎంసీ వాళ్ళు హౌస్ ట్యాక్స్ వేయడం, ఈ హౌస్ ట్యాక్స్ని బేస్ చేసుకొని పవర్ మీటర్ ఇవ్వడం అన్నీ కూడా చక్క జరిగిపోయాయి. ఇంతకీ ఏంటి అంటే ఇది ప్రభుత్వ భూమిలో ఎవరు నివాసం లేనటువంటి ఒక స్థలంలో కేవలం ఒక రేక్ షెడ్ లాంటిది వేసి దాంట్లో నివసిస్తున్నట్టుగా సాక్షాత్తు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత గారి పేరు మీద, వాళ్ళ భర్త శంకర్రావు గారి పేరు మీద ఇవాళ హౌస్ ట్యాక్స్లు కూడా ఇచ్చి కరెంట్ మీటర్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటే, ఇంకా 100 రోజులు కూడా పూర్తి అవ్వక ముందే ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు పూర్తి అయ్యేలోపు ఎక్కడ ఒక గజం ప్రభుత్వం భూమిని కూడా విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అంటున్నది నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తక్షణమే మేము కోరుతున్నది అధికార యంత్రాంగం అంతటినీ కూడా దయచేసి, అధికారులు అంటే మాకు గౌరవం ఉంది, ఇటువంటి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరైనా ఒకటే తప్పు చేస్తే అనేటువంటి విధంగా ఒక మెసేజ్ వెళ్ళేటువంటి విధంగా తక్షణమే చర్యలు తీసుకొని ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని, విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కాపాడతారని చెప్పి కోరుకుంటూ, మరి ఏదో నిన్నే చూసాం ఏవో నోటీసులు ఇచ్చారని చెప్పి, ఏవో నోటీస్ ఇచ్చాం తూతూ మాత్రంగా మా పని మేము చేశాం కదా అని చెప్పి వదిలేకుండా చిత్తశుద్ధితో ఇది ప్రభుత్వ భూమిని కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మరి అధికారులు తక్షణమే స్పందించి దీన్ని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకొని గవర్నమెంట్ బోర్డు పెడతారని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. అది అవ్వలేని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఆ సిచ్యువేషన్ రాకూడదనే నేను గతంలోనే ఒక వారం రోజుల క్రితమే కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా నేను వాట్సాప్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా వీ విల్ టేక్ నెసరీ యాక్షన్ అని చెప్పి కలెక్టర్ గారు కూడా రిప్లై కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఎటువంటి పురోగతి లేదు. దయచేసి ఇప్పటికైనా తక్షణమే దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. ఇటువంటి స్థిర నివాసం ఉండేటువంటి పరిస్థితులు అయితే అక్కడ లేవు. అలాంటి దానికి సేనాపతి వసంత్ గారి పేరు మీద, సేనాపతి శంకర్రావు గారి పేరు మీద జీవీఎంసీ వాళ్ళు హౌస్ ట్యాక్స్ వేయడం, ఈ హౌస్ ట్యాక్స్ని బేస్ చేసుకొని పవర్ మీటర్ ఇవ్వడం అన్నీ కూడా చక్క జరిగిపోయాయి. ఇంతకీ ఏంటి అంటే ఇది ప్రభుత్వ భూమిలో ఎవరు నివాసం లేనటువంటి ఒక స్థలంలో కేవలం ఒక రేక్ షెడ్ లాంటిది వేసి దాంట్లో నివసిస్తున్నట్టుగా సాక్షాత్తు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత గారి పేరు మీద, వాళ్ళ భర్త శంకర్రావు గారి పేరు మీద ఇవాళ హౌస్ ట్యాక్స్లు కూడా ఇచ్చి కరెంట్ మీటర్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటే, ఇంకా 100 రోజులు కూడా పూర్తి అవ్వక ముందే ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు పూర్తి అయ్యేలోపు ఎక్కడ ఒక గజం ప్రభుత్వం భూమిని కూడా విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అంటున్నది నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తక్షణమే మేము కోరుతున్నది అధికార యంత్రాంగం అంతటినీ కూడా దయచేసి, అధికారులు అంటే మాకు గౌరవం ఉంది, ఇటువంటి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరైనా ఒకటే తప్పు చేస్తే అనేటువంటి విధంగా ఒక మెసేజ్ వెళ్ళేటువంటి విధంగా తక్షణమే చర్యలు తీసుకొని ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని, విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కాపాడతారని చెప్పి కోరుకుంటూ, మరి ఏదో నిన్నే చూసాం ఏవో నోటీసులు ఇచ్చారని చెప్పి, ఏవో నోటీస్ ఇచ్చాం తూతూ మాత్రంగా మా పని మేము చేశాం కదా అని చెప్పి వదిలేకుండా చిత్తశుద్ధితో ఇది ప్రభుత్వ భూమిని కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మరి అధికారులు తక్షణమే స్పందించి దీన్ని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకొని గవర్నమెంట్ బోర్డు పెడతారని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. అది అవ్వలేని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఆ సిచ్యువేషన్ రాకూడదనే
నేను గతంలోనే ఒక వారం రోజుల క్రితమే కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా నేను వాట్సాప్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా వీ విల్ టేక్ నెసరీ యాక్షన్ అని చెప్పి కలెక్టర్ గారు కూడా రిప్లై కూడా ఇచ్చారు.